శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. ఓం శ్రీ గాయత్రి మాతే నమ. ఈరోజు మనము ఈ యొక్క క్రోధినామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని ద్వాదశ రాశుల యొక్క రాజపూజ్యం, అవమానం, ఆదాయ వ్యయాలు, అలాగే వీళ్ళ గోచారం ఎలా ఉందో అన్నది చూద్దాం. కాకపోతే కన్యారాశి, కన్యాలగ్నం తీసుకున్నట్లయితే 2024 ఉగాదిన మనకు ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఇది కన్యారాశి వారి యొక్క రాజపూజ్య అవమానాల పరిస్థితి. కన్యారాశి వారికి తీసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఉత్తర నక్షత్రం 3 పాదాలు, ఈ యొక్క హస్త నక్షత్రం 4, చిత్తా నక్షత్రం 2 పాదాలు కలిపి కన్యారాశికి వర్తిస్తుంది. రాజపూజ్యం 5, అవమానం 2, ఆదాయం 5, వ్యయం 5 ఈ కన్యారాశి వారికి. కన్యారాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతి ఇన్ని రోజులు ఈ యొక్క అష్టమంలో ఉండి జీవిత భాగస్వామికి, మీకు అలాగే తల్లికి అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఫేస్ చేశారు. రావాలనుకున్న స్థితికి రాలేకపోయారు. కొన్ని మోసాలకు గురై కొంత అమౌంట్ను కూడా పోగొట్టుకోగలిగారు. ఇవన్నీ ఈ అష్టమంలో బృహస్పతి సంచరించేటప్పుడు జరిగినటువంటి పరిస్థితులు. ఈయన అష్టమం వీడి భాగ్యంలోకి ఇప్పుడు రాబోతున్నారు. మీకు దైవబలం సమకూరుతుంది. ఈ యొక్క మంచి ఫలితాలన్నింటినీ మీరు ఫేస్ చేస్తారు. అలాగే మీ రాశిని ఈయన పంచమ వీక్షణ ద్వారా చూస్తారు కాబట్టి చక్కగా దాయాదుల తగాదులు వడ్డలిపోతాయి. దూర ప్రాంతాలలో సెటిల్ కావాలనుకునే వారికి ఈ విషయంలో కూడా కొంత చొరవ ఇప్పుడిప్పుడు అయితే కొంత బలపడే అవకాశాలు ఉన్నాయి. కనీసం ట్రిప్స్ అయినా వేస్తారు. అలాగే వృషభ రాశి వారికి ల్యాండ్ పైన పెట్టే ఇన్వెస్ట్మెంట్లు, కన్యారాశి వారికి ఈ యొక్క వృషభంలో ఉన్నటువంటి బృహస్పతి ల్యాండ్స్ పైన డబ్బులు పెట్టేసి వాటిపైన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈ యొక్క బిజినెస్ చేసేవారికి మాత్రం ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పవచ్చు. కాకపోతే శని భగవానుడు మీకు 6వ ఇంట్లో ఉన్నాడు, పంచమ షష్టాధిపతి. ఈయన మీకు మీ యొక్క వ్యయస్థానాన్ని చూస్తున్నాడు. నిద్రాభంగాలు, అలసట ఇలాంటివి, సంతానం గురించి ఆలోచనలు మిమ్మల్ని తబ్బిబ్బు చేయటం, మీకు కొంత అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఫేస్ చేశారు. ఈ సంవత్సరం కొంత ఫలితాలు మంచిగా వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. శని మీకు వ్యయస్థానాన్ని చూస్తారు. నిద్రాభంగాలు అవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. శని భగవంతుడు వృశ్చిక రాశి అనగా మీ యొక్క 3వ ఇంటిని చూస్తారు. కొత్తగా భూసంబంధమైన వ్యాపారం ఏదైనా మీరు తలపెట్టినట్లయితే అందులో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే యొక్క రాహు వచ్చేసి వృశ్చిక రాశిని చూస్తున్నారు. వృశ్చిక రాశిలో మీకు ఇక్కడ తృతీయ స్థానం అవుతుంది. తృతీయ స్థానం అంటే సిబిలింగ్స్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే క్లియర్ అవుట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీ రాశిలో కేతు పరిపరి ఆలోచనలు చేస్తారు. కొంత దైవ సాన్నిహిత్యంలో గడపడానికి కొంత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. తద్మూలకంగా మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఫైనాన్షియల్ స్టేటస్ తీసుకున్నట్లయితే కన్యారాశి వారికి మిథున రాశి దశమ రాశి అవుతుంది. దీనిపైన ఎటువంటి గ్రహ వీక్షణలు కానీ ఏవి కానీ లేవు. తద్మూలకంగా మీకు ఈసారి బిజినెస్ కూడా బాగుంటుంది. అలాగే మీకు చతుర్థ సప్తమం ఉన్నాం కదా, సొసైటీలో మంచి మంచి పర్సన్స్ యాడ్ అవుతారు. తద్మూలకంగా మీ ఆదాయాన్ని గ్రిప్పులోకి తెచ్చుకోగలుగుతారు. మంచి ఆలోచనలు చేస్తారు, మంచిని సాధించుకోగలుగుతారు, దక్కించుకోగలుగుతారు. సకల సౌభాగ్యాలు లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ ఏం పోగొట్టుకున్నారు, ఈ సంవత్సరం అంతకంత సంపాదించుకునే అవకాశం, మంచి అయినా, పేరైనా, ధనమైన, ఆరోగ్యమైన ఏదైనా కావచ్చు. కాకపోతే ఈ యొక్క శూన్యముద్ర శని మీకు 6లో ఉన్నారు కదా, 6వ ఇంట్లో శని భగవానుడు మంచివాడే, కానీ ఆయన మీ యొక్క వ్యయస్థానాన్ని, నిద్రాస్థానాన్ని చూస్తున్నారు. రెస్ట్ పీరియడ్ తీసుకునే ఆ యొక్క స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఇక్కడ చిన్న లిటిల్ బిట్ కొంచెం మీకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ ముద్రలో కూర్చొని మీరు దశరథ కురుత శని స్తోత్రాన్ని విన్నారంటే ఆ లిటిల్ బిట్ ఆ యొక్క ఇది కూడా వెళ్ళిపోతుంది. ఆ యొక్క శ్రమ అనేది క్లియర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆయన రాహు స్థానాన్ని ఒకే నక్షత్రంలో ఉండడం, రాహు ఉత్తరాభద్ర యొక్క శని భగవానుడు శతభిషం అంటే మీ రాశాధిపతి, కన్యా రాశాధిపతి రాహుగా తీసుకుంటాము. ఆయన మీకు సప్తమంలో ఉన్నాడు, ఒకే శని భగవంతుడు నక్షత్రంలో. ఇద్దరు కూడా మీకు లగ్నానికి, మీ రాశికి, కన్యా లగ్నం కన్యా రాశికి
మంచి ఫలితాన్ని చేకూర్చేవారు కాబట్టి అంతా ఓవరాల్గా తీసుకుంటే బాగా చాలా మంచి ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. మీరు వేయాల్సినటువంటి ముద్ర వచ్చేసి ఈ యొక్క సుషుమ్న ముద్ర. ఈ ముద్రలో కూర్చొని చక్కగా మీరు దేవి ఖడ్గమాల చదవడం కానీ ఆ యొక్క త్రిగుణాత్మడైనటువంటి ఆ దేవతలను మనం శ్లోకాల రూపంలో వినటం లేదా ఏదైనా అష్టోత్తరాల రూపంలో వినడం చదవటం మూలంగా మంచి ఫలితాలు సమకూరే అవకాశాలు ఉన్నాయి. శివస్తోత్రం, వెంకటేశ్వర నామాలు చదవటానికి ప్రయత్నించగలరు. శుభం.